నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వాలి అని ప్రయత్నించే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా సమ్మర్ సీజన్ వచ్చింది కదండి. చాలామంది డైట్ పాటిస్తున్న వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ కావచ్చు, అలాగే వెజిటేబుల్స్ని ఎక్కువగా దేవి ప్రిఫర్ చేయాలి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ. సార్, వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వాళ్ళు ఆహారంలో చాలా డైట్ చేంజెస్ చేస్తూ ఉంటారు. అవునండి. స్పెసిఫిక్గా వాళ్ళ ఫుడ్ని కట్ డౌన్ చేసి వేరే అంటే ఎప్పుడు తినని వస్తువులు మళ్ళీ వాళ్ళ డైట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. మరి సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. మరి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు మరి ఆల్టర్నేటివ్గా చేంజెస్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తారు, ఏవి ఎక్కువ తీసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సమ్మర్ ఒక చాలా మంచి టైం అండి. సమ్మర్లో న్యాచురల్గానే అందరూ ప్రతి జీవి వెయిట్ లాస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎలుగుబంట్లు చూడండి, వింటర్ అంతా పెరిగి హైబర్నేట్ అయ్యి సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ అలా సన్నబడిపోతాయి. ఏ పక్షులు తీసుకోండి, ఏ జంతువైనా తీసుకోండి, సమ్మర్ వచ్చేసరికి అన్నీ సన్నబడతాయి. ఆ ఫుడ్ స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఆ టైంని వాడుకోకుండా ఏసీల్లో ఉండి ఒక వింటర్ టైప్లోనే బాడీని ట్రీట్ చేసి వింటర్ టైప్లోనే ఫుడ్ తిని దాన్ని వెయిట్ లాస్ అవ్వనివ్వకుండా చేస్తున్నాం. ఓకే. మనకి బాడీ 70% ప్లస్ వాటరే. 70% కన్నా ఒక 5% పెరిగినా కానీ మనకి ఒక 10 కిలోలు వెయిట్ మారిపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఆ 10 కిలోలు నీళ్లు బయటకు వచ్చేసినాయి అనుకోండి, 10 కిలోస్ వెయిట్ లాస్ అయినట్టే కదా. అంటే ఎవరు ఈ ఆస్పెక్ట్ చూడట్లేదు. సమ్మర్ ఈజ్ అ టైమ్ ఫర్ వెంటింగ్ అవుట్ ద టాక్సిన్స్. డీటాక్సిఫికేషన్కి మంచి టైము, వెయిట్ లాస్కి మంచి టైము. ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వదు శరీరం. సో ఇలాంటప్పుడు ఏంటి, బాగా చలవ చేసే పదార్థాలు, వాటరీ గుడ్డేవి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలాంటివి తినే టైం. అండ్ జొన్నలు, రాగులు, లేకపోతే వేడి చేసే మనకి ఓట్స్ కానీ మిల్లెట్స్ కాకుండా రైసే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. గంజన్నం చాలా మంచిది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే సింగిల్ కర్రీ. మనమైతే సాంబారు, పచ్చడి, పెరుగు, అందరికి ఇవాళ రేపు ఏంటంటే 4-5 ఐటమ్స్ ఉండాలి. ఇంతకుముందు పాపం కాయగూర కూడా రోజు ఉండేది కాదు ఇంట్లో. రోజు ఉండేది ఒక పప్పు పెట్టుకునేవాళ్ళు. పప్పు లేకపోయినా కానీ కొంచెం పచ్చడి, అన్నం, పెరుగు, రోటి పచ్చడి ఒకటి, ఎంత తినగలిగితే అంత తినేవాళ్ళు. ఎందుకంటే మనకి ఆకలి అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఒకటే కూరతోని మనం ఆకలేసినంతే తినగలం. అదే మనకి ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదో ముద్ద అదో ముద్ద అదో ముద్ద కలుపుకొని ఎక్కువ తినేస్తాం తెలియకుండానే. ఇంకొకటి, సమ్మర్ వచ్చింది, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. డైటింగ్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఎక్స్క్లూజివ్ కార్బోహైడ్రేట్స్ కట్ చేసి ప్రోటీన్ డైట్కి వెళ్ళిపోయినా టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి సమ్మర్లో. ఓకే. సో బాడీ అన్నిటినీ ప్రాసెస్ చేసుకోలేదు ఈ హీట్ వల్ల, దీనివల్ల. అలాగని ఇప్పుడు డైట్ మానేసి చేయాలన్నా కూడా బాడీలో ఎనర్జీ లెవెల్స్ సరిపోవు. సో కంపల్సరీ లిక్విడ్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, అండ్ మనకి ఏంటంటే అదే షుగర్స్ యాజ్ వెల్ as సాల్ట్స్, మినరల్స్ ఎక్కువ ఉండాలి ఈ టైంలో. సో లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, అన్నం తినాలి. అప్పుడే మనం ఒబీస్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోగలం. ఓకే. అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలంటారు. ఇంకొకటి ఏంటంటే అది ఫ్యాట్ మెటబాలిజం అండి. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. వాత, పిత్త, కఫతత్వాలు ఉంటాయి. ఇప్పుడు కఫతత్వం ఉన్న వాళ్ళు జనరల్గానే కొంచెం లావు ఉంటారు. వీళ్ళు బాగా సన్నం అయిపోదాం అనుకున్నా కానీ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ బాడీ కొంచెం ఆ కఫతత్వం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆ ఫ్యాట్ రిజర్వ్ ఉంచుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఫిట్గా ఉండొచ్చు. అంటే అందరు ఇలా సన్నగా కనిపించలేరు. కొంతమంది కొంచెం బొద్దుగానే ఉంటారు. బట్ ఇట్స్ అవర్ ఫిట్నెస్. మనకు పొట్ట ఉందా లేదా అని మనం చూసుకోవాలి. పొట్ట తగ్గించుకుంటే ఒళ్ళు అనేది అదే కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తగ్గించడం ఓకే, మన మెడిసిన్తోనో లేకపోతే డైట్తోనో దేనితోనో చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్తోనో. కానీ పొట్ట తగ్గించుకోవడం అనేది మన ఎక్సర్సైజ్తోనే రావాలి. అది వస్తే కానీ ఒళ్ళు తగ్గదు. ఈ మన ఇండియాలో చూసుకుంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బెల్లీ ఫ్యాట్ కామన్ అయిపోయింది. ఆ విజరల్ ఫ్యాట్ అని కూడా అంటూ ఉంటున్నారు కదా. అది డెఫినెట్గా మనకి లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, కుర్చీల వల్ల అది పెరిగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, ట్రైబల్స్ కానీ ఊళ్ళో కానీ కుర్చీలు లేకుండా కింద కూర్చొని పని చేసుకునే వాళ్ళు ఎవరికి బెల్లీ ఫ్యాట్ రాదు, తొందరగా ఫార్మ్ అవ్వదు. ఎందుకంటే రోజుకు ఒక 50 సార్లు 100 సార్లు కూర్చొని 100 గుంజీలు అయిపోయినాయి కదా. అది కాకుండా ఈ ఏరియాలోని అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ.
కాకపోతే మనం రోజంతా కుర్చీల్లో కూర్చొని ఉండడం, చాలామంది కాళ్ళు కూడా వంగట్లేదు. ఈవెన్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా వెస్ట్రన్ కమోడ్స్ మీద కూర్చుంటున్నారు కాబట్టి నో వన్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఫ్లెక్సింగ్ ఆర్ యూజింగ్ దేర్ కాఫ్ మజిల్స్ ఇవన్నీ కూడా వాడట్లేదు. దాంతో బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. రెండోది ఏంటంటే వర్క్ కూడా అంత ఉండట్లేదులేండి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కంపల్సరీ ఎక్సర్సైజ్ పొద్దున్న ఒక గంట పెట్టుకొని చేస్తే తప్పితే ఆ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకోలేము ఇవాళ రేపు, న్యాచురల్గా అవ్వదు. సో చాలా మంది మనకి అవి వాడండి ఇవి వాడండి, ఒకళ్ళు వాడింది మనం ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మాట్లాడుకుంటే పాయింట్కి వస్తే సమ్మర్ సీజన్లో మనకి సబ్జా గింజలు బాగా దొరుకుతాయి కదా సార్. అవునండి. దాంట్లో వెయిట్ లాస్ అవ్వచ్చా లేదా, అవుతుందా లేదా అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? సబ్జా గింజలు బాగా కూల్ చేస్తుందండి సిస్టమ్, అంతవరకు హెల్ప్ఫుల్, వడదెబ్బ తగలకుండా లేకపోతే ఇది. కానీ వెయిట్ లాస్కి అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది పెద్ద దాని మీద రీసెర్చ్ పేపర్స్ కానీ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ లేదు. కొంతమందికి అది హెల్ప్ అవుతుంది, కొంతమంది గ్రీన్ టీ తాగి సన్నబడిపోయాం అనుకుంటారు, కొంతమంది ఇదిగో సబ్జా గింజలు తాగితే సన్నం అయిపోయాం, కొంతమంది చియా సీడ్స్ అని అవి ఇవి అన్నీ పెట్టుకుంటున్నారు. కాకపోతే మన మెయిన్గా ఏంటంటే బాడీలోని అగ్నితత్వం, మణిపుర చక్రం, ఫ్యాట్ని ప్రాసెస్ చేసే సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాకిల్ చేయాలండి. ఇప్పుడు ఏదన్నా తింటే బాడీ ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసి ఫాస్ఫోలిపిడ్స్ కింద చేసుకొని అబ్జార్బ్ చేసుకొని ఉంచుకుంటుంది. సో ఫ్యాట్ ఎక్కడెక్కడ యూజు, మన స్కిన్కి యూజ్ అవుతుంది, మన నర్వస్ సిస్టమ్కి యూజ్ అవుతుంది, మనకి యాంటీబాడీస్ ఇవన్నీ ఫార్మ్ అయ్యడానికి కూడా ఫ్యాట్ యూజ్ అవుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ మనకు వచ్చే దగ్గు కఫం అంతా కూడా ఫ్యాట్ టిష్యూవే. మన స్టమక్ చుట్టూతో ఉండే ప్రొటెక్టివ్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫ్యాట్ టిష్యూవే. సో అదంతా కూడా మనకి ఉపయోగపడేది చాలా ఉంటుంది. కార్బోహైడ్రేట్ తర్వాత మన బాడీ మోస్ట్ యూజ్ చేసేది ప్రోటీన్ కాదు, ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది. సో మనం ఎంత ఫ్యాట్ తీసుకున్నా కానీ బాడీ ప్రాసెస్ చేసుకోగలదు. కాకపోతే మన లోపల మెటబాలిజం ఎలాగుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాది వాతతత్వం అండి, నేను ఎంత తిన్నా కూడా పొట్ట పెరుగుతుంది కానీ లావ్ అవ్వలేను. అంటే ఒళ్ళు అలాగా ఇప్పుడు కఫ్ తత్వం ఉన్న వాళ్ళకి వచ్చినట్టు రాదు, ఎందుకంటే నా లోపల మెటబాలిజం వేరే ఉంటుంది, నా లోపల అగ్ని తత్వం వేరేగా ఉంటుంది. సో ఉన్న ఫ్యాట్ని ఏదైనా కానీ ప్రాసెస్ చేసుకొని పెట్టుకుంటుంది. సో స్టోరేజ్కి కరెక్ట్గా అంటే ఫాస్ఫోలిపిడ్స్ మళ్ళీ ఫ్యాట్ మాలిక్యూల్స్గా ఫార్మ్ అయ్యే స్టోరేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, అక్కడ రాదు. సో మనం ఆ తత్వాన్ని మార్చుకున్నాం అనుకోండి, లోపల ఆ శరీర తత్వం కరెక్ట్గా ఉన్నప్పుడు ఫ్యాట్ అనేది రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాపం ఎంత డైట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ తగ్గరు. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, ఒబీస్ అయిపోతుంటారు. ఈవెన్ గాలి పీల్చుకున్నా కానీ వాళ్ళు వచ్చేస్తుంది డాక్టర్ గారు అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఈ మణిపుర చక్రాన్ని బేస్ చేసుకొని ఒకటి లిక్విడ్ తయారు చేసామండి. ఇది కూడా మా అన్ని లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. సో ఒబెసిటీకి ఇది హెల్ప్ చేస్తుంది. ఇదేంటంటే మణిపుర చక్రంలోని ఫైర్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఫ్యాట్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అనమాట. యాజ్ లాంగ్ యాజ్ మనకి ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసి మంచి డైట్ తీసుకుంటే డెఫినెట్గా సన్నపడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదేం లేదండి, ఇది కూడా ఒక 3 drops వేసుకొని డైలీ 3 times తాగాల్సి ఉంటుంది, 1/2 cup వాటర్లోని. ఇదేంటంటే ఫ్యాట్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎనరెక్సియా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఒళ్ళు పట్టడానికి హెల్ప్ చేస్తుంది. లావుగా ఉన్న వాళ్ళు కొంచెం సన్నపడతారు, సన్నగా ఉండే వాళ్ళకి ఒళ్ళు వస్తుంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ వెయిట్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి, దాన్ని అటైన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. లోపల వెనకాల ఏదైతే మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేస్తుంది అండి. సో చాలామంది మరి బరువు తగ్గడానికి రకరకాల జ్యూసెస్ ప్రయత్నిస్తూ ఉంటారు కదా, మీరు ఏమన్నా జ్యూసెస్ ఏమైనా ప్రిఫర్ చేయగలుగుతారా ఇంట్లోనే ఉండి? ఎందుకంటే ఇవి అందరికీ అందుబాటు లేని టైంలో మన చుట్టూ దొరికే ప్రకృతిలో దొరికే ఆహారంతో మనం ఎలా మార్చుకోవచ్చు అంటారు? ఎలాంటి జ్యూసెస్ ఉన్నాయి సార్? జ్యూసెస్ అంటే శరీరంలో మెటబాలిజంని ఇంప్రూవ్ చేసేవి తీసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్ కాబట్టి బాగా ఈ లావు తగ్గడానికి అన్నీ కూడా ఇప్పుడు అశ్వగంధ తీసుకోండి, లేకపోతే మనకి సోమరసం తీసుకోండి, పిప్పళ్ళు తీసుకోండి,
ఏదైనా కానీ శరీరంలో వేడిని పెంపొందిస్తుంటుంది. వేడిని బాగా ఇంక్రీజ్ చేస్తే ఆ హీట్‌కి ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది అనేది కాన్సెప్ట్. కాకపోతే సమ్మర్‌లో వచ్చినప్పుడు ఇలాంటివి ఏవి తీసుకోకూడదండి. ఏదైనా కానీ కూల్ చేసే పదార్థాలు తీసుకోవాలి. సమ్మర్‌కి జ్యూసెస్ కన్నా బెస్ట్ ఏంటంటే గంజి, బార్లీ వాటరు, అంటే ఉప్పు కలుపుకొని నిమ్మకాయ రసం, ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్ సమ్మర్ మనకు ఫుడ్ కూడా పెద్ద వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఏసీల్లో ఉండి బయటకు వెళ్ళకుండా ఊరికే ఏసీలోనే ఉండి ఇంట్లోనే ఉండి తింటే తప్పితే ఫుడ్ ఎక్కువ తినలేం. అవును. ఎక్కువ లిక్విడ్ ఫామ్లోనే వెళ్తుంటుంది. సో లిక్విడ్ ఫామ్లో తీసుకునేటప్పుడు వాటర్ బదులు ఇట్లా ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, బార్లీ వాటర్ కానీ నిమ్మకాయ నీళ్ళు ఇలా ఉప్పు కలుపుకొని ఈ గ్లూకోజ్ వాటర్ టైపు అలాంటి దాంతో మీకు బెనిఫిట్ అవుతుంది. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. ఓకే. అండ్ అటు మనకి ఎనర్జీ వస్తుంది, వెయిట్ లాస్ అవునండి, కూడా వెయిట్ లాస్ కూడా అవుతుంది. హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్కి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఏసీ అవాయిడ్ చేస్తే 50% అక్కడ వెయిట్ లాస్ అక్కడే అచీవ్ అవుతుంది. ఓకే. ఓకే. బార్లీ వాటర్ ఎన్నిసార్లు తీసుకుంటే మంచిది సార్ మరి? ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, టెన్నిస్ ప్లేయర్స్ అందరూ బార్లీ వాటర్ తాగేవాళ్ళు. డిపెండింగ్ ఆన్ అవర్, ఇప్పుడు పొద్దున్నే ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కానీ బార్లీ వాటరే పెట్టుకొని మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు మనకి డీహైడ్రేషన్ అయినా కానీ మనం తాగుతూ ఉండొచ్చు. దాంతో వచ్చి పెద్ద నష్టం ఏమి ఉండదు. అనుకున్నట్టు వెయిట్ అనేది తగ్గచ్చు అంటారు. డెఫినెట్గా అండి. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు.